హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెల సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చిందే అంటే చవితి తిథి ప్రారంభం ముగింపు సమయాలు, మనం ఏ రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించుకోవాలి, ఇంకా చంద్రోదయ సమయం ఏమిటి, స్వామివారి పీఠం పేరేంటి, నామం ఏంటి, ఈ నెల పూజించవలసింది అనే ప్రతి విషయం ఈ వీడియోలో తెలియజేశాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతము. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే చేసుకుంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఇలా రావడం చాలా విశేషమైనదండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అండి. అయితే నేను ఈ 2025 సంవత్సరంలో ప్రతి నెల ఈ సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. ముందుగా జనవరి నెల 2025 సంవత్సరం పుష్యమాసం వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి 17వ తారీఖు అంటే 2025 సంవత్సరం జనవరి 17న తెల్లవారుజామున 4:06 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం జనవరి 18వ తేదీన 5:30 ఈ తిథి అయితే ఉంటుందండి. మనకి చంద్రోదయ సమయానికి చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటామండి. దీని ప్రకారం మనం 2025 సంవత్సరం జనవరి 17వ తేదీన అనగా శుక్రవారం రోజున ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే నిర్వహించుకోవాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9:11 ఈ రోజున స్వామివారిని లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి సౌరపీఠం. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల అనగా మాఘమాసము చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఫిబ్రవరి 15న నైట్ అంటే 11:52 ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 17న తెల్లవారుజామున 2:16 ఈ చవితి తిథి అయితే ముగిస్తుందండి. సంకటహర చతుర్థి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9:26 ఈ రోజున స్వామివారిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి సామాన్య దేవ పీఠం. 2025 సంవత్సరం మార్చి నెల పాల్గొన మాసం చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం మార్చి 17న సాయంత్రం వేళ 7:33 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం మార్చి 18వ తేదీన నైట్ 10:09 ఈ చవితి తిథి అనేది ముగిస్తుందండి. మనం చంద్రోదయ సమయానికి చవితి తిథి ఎప్పుడు ఉందంటే మార్చి 18న 2025 సంవత్సరం సంకటహర చతుర్థిని నిర్వహించుకోవాలండి. ఇలా మంగళవారంతో కలిసి వచ్చిన చవితిని అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఇలా రావడం చాలా విశేషమైందండి. ఈరోజు చాలా విశేషమైందండి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8:57 ఇంకా ఇలా మంగళవారము సంకటహర చతుర్థి రెండు కలిసి రావడం చాలా విశేషమైనదండి. ఈ రోజున స్వామివారిని బాలచంద్ర మహాగణపతిగాను పూజించాలి. ఈరోజు పీఠం వచ్చి ఆగమ పీఠం. 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో అనగా చైత్రమాసంలో వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన మధ్యాహ్నము 1:15 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నము 3:23 ఈ చవితి తిథి అనేది ముగిస్తుందండి. అంటే చంద్రోదయ సమయానికి మనకి చవితి తిథి 16వ తేదీనే ఉంది కాబట్టి మనం 2025 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన అనగా మంగళవారం రోజున ఈ సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలండి. మంగళవారం రోజున సంకటహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఇలా రావడం చాలా విశేషమైనది. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9:27 ఈ రోజున స్వామివారిని వికట మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ పీఠం పేరు వచ్చి వినాయక పీఠము. 2025 సంవత్సరం మే నెలలో అనగా వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి చవితి తిథి ప్రారంభం వచ్చి 2020 సంవత్సరం మే 16వ తేదీన
తెల్లవారుజామున 4 గంటల 3 నిమిషాలకి ప్రారంభమయ్యి 2025 సంవత్సరం మే 17వ తేదీన 5 గంటల 13 నిమిషాలకి అనగా తెల్లవారుజామున ఈ చవితి తిథి అనేది ముగిస్తుందండి. మనకి దీని ప్రకారం చంద్రోదయ సమయం 16వ తేదీన ఉంది కాబట్టి మనం 2025 సంవత్సరం మే 16వ తేదీన ఈ సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలి. అనగా ఈరోజు వచ్చి శుక్రవారం అండి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 10 గంటల 3 నిమిషాలకి. ఈ రోజున స్వామివారిని చాణక్య రాజ ఏకదంత గణపతిగా పూజించాలి. ఈరోజు స్వామివారి పీఠం వచ్చి శ్రీచక్ర పీఠం అండి. 2025 సంవత్సరం జూన్ నెలలో అనగా జ్యేష్ఠ మాసంలో చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం జూన్ 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషాలకి ప్రారంభమయ్యి 2025 సంవత్సరము జూన్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషాలతో ఈ చవితి తిథి అనేది ముగిస్తుందండి. మనకి చంద్రోదయ సమయం 14వ తేదీ ఉంది కాబట్టి మనం 2025 సంవత్సరం జూన్ 14వ తేదీన ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే నిర్వహించుకోవాలండి. ఈరోజు ఆదివారము. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9 గంటల 38 నిమిషాలకి. ఈ రోజున స్వామివారిని కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజించాలి. స్వామివారి పీఠం వచ్చి శ్రీశక్తి గణపతి పీఠము. 2025 సంవత్సరం జూలై నెల అనగా ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం జూలై 14వ తేదీన 1 గంట 2 నిమిషాలకు అంటే అర్ధరాత్రి 1 గంట 2 నిమిషాలకు ప్రారంభమయ్యి జూలై 14వ తేదీన నైట్ 11 గంటల 59 నిమిషాలకి ఈ చవితి తిథి అనేది ముగిస్తుందండి. అనగా ఈ 14వ తేదీని మనకి చవితి తిథి ప్రారంభము ముగింపు అనేది ఉంటుంది. మనం ఈ 14వ తేదీని సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలి. ఈరోజు వారం వచ్చి సోమవారము. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9 గంటల 41 నిమిషాలకండి. ఈ రోజులు స్వామివారిని గజానన గణపతిగాను పూజించాలి. ఈరోజు స్వామివారి పీఠం వచ్చి విష్ణు పీఠం. 2025 సంవత్సరం ఆగస్టు నెల అనగా శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి ఆగస్టు 12వ తేదీన ఉదయం 8 గంటల 41 నిమిషాలకి చవితి తిథి ప్రారంభమయ్యి ఆగస్టు 13వ తేదీన తెల్లవారుజామున 6 గంటల 36 నిమిషాలకి ఈ చవితి తిథి ముగిస్తుందండి. మనకి ప్రదోష చంద్రోదయ సమయంలో చవితి తిథి 12వ తేదీ ఉంది కాబట్టి ఈ 12వ తేదీన మనం ఆగస్టు 12వ తేదీన మనం ఈ సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలండి. ఈరోజు వారం వచ్చి గురువారము. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8 గంటల 56 నిమిషాలకండి. ఈ రోజున స్వామివారిని హేరంబ మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి గణపతి పీఠం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల అనగా భాద్రపద మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చిందంటే చవితి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరము సెప్టెంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషాలకి చవితి తిథి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 11వ తేదీ 12 గంటల 45 నిమిషాలకి ఈ మధ్యాహ్నం పూట ఈ చవితి తిథి అనేది ముగిస్తుందండి. మనం 10వ తేదీన మనం ఈ సంకటహర చతుర్థి అయితే నిర్వహించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున చంద్రోదయ సమయం అనేది సంకటహర చవితి తిథిలో ఉంటుంది. ఈరోజు చవితి వచ్చి మంగళవారం రోజునైతే వచ్చిందండి. అంటే దీన్ని అంగారక సంకటహర చతుర్థి అంటాము. మనకి ఈ సంవత్సరం 2 అంగారక సంకట చతుర్థి అయితే వచ్చిందండి. ఇది రెండోది అంగారక సంకటహర చతుర్థి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8 గంటల 14 నిమిషాలకండి. ఈ రోజున స్వామివారిని విఘ్నరాజ మహాగణపతి అనే నామంతో పూజించాలి. స్వామివారి పీఠం వచ్చి విఘ్నేశ్వర పీఠము. 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో అనగా ఆశ్వీజ మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చిందంటే చవితి తిథి ప్రారంభం వచ్చి 9వ తేదీన అనగా అక్టోబర్ 9వ తేదీన 10 గంటల 54 నిమిషాలకి నైట్ పూట ప్రారంభమయ్యి అక్టోబర్ 10 7 గంటల 38 నిమిషాలకైతే ముగిస్తుందండి సాయంత్రం వేళలో. అనగా
అక్టోబర్ 10 శుక్రవారం రోజున మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే నిర్వహించుకోవాలండి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8:35 ఈ రోజున స్వామివారిని వక్రతుండ మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి భువనేశ్వరి పీఠం. 2025 సంవత్సరం నవంబర్ నెల అనగా కార్తీక మాసంలో సంకటహర చతుర్థి వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి నవంబర్ 8వ తేదీన ఉదయం 7:32 ప్రారంభమయ్యి నవంబర్ 9వ తేదీన ఉదయం 4:25 ఈ చవితి తిథి అనేది ముగిస్తుంది. మనకి తెల్లవారుజాము చంద్రోదయ సమయానికి చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలి. అనగా నవంబర్ 8వ తేదీన శనివారం రోజున ఈ సంకటహర చతుర్థి నిర్వహించుకోవాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8:24 ఈరోజు స్వామివారిని గణదీప మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి శివపీఠం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల అనగా మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి తేదీ వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి డిసెంబర్ 7 సాయంత్రం 6:25 ప్రారంభమయ్యి 2025 డిసెంబర్ 8 సాయంత్రము 4:03 ఈ చవితి తిథి అయితే ముగిస్తుందండి. అంటే మనం డిసెంబర్ 8 సోమవారం రోజున ఈ సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 8:16 ఈ రోజున స్వామివారిని అకురాత మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి దుర్గా పీఠ. ఓకే అండి, జనవరి నుండి డిసెంబర్ వరకు సంకటహర చతుర్థి ఏ రోజు వచ్చిందో నేను ఈ వీడియోలో అయితే తెలియజేశాండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.